తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ రోజుల్లో ఒక హిట్ పడిందంటే చాలు హీరోలు తమ రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేస్తున్నారు. ఇక స్టార్ హీరోలైతే 50 కోట్లకు తగ్గకుండా భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. కొందరైతే 70 నుంచి 100 కోట్ల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. హిట్స్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా స్టార్స్ అందరూ కోట్లకు పడగలెత్తుతున్నారే తప్ప తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. అలాంటప్పుడు అఖండ, వీరసింహారెడ్డి, లేటెస్ట్గా భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య ఏ రేంజ్లో తన రెమ్యునరేషన్ని పెంచాలి? పైగా ఆ 3 సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేశాయి. అంటే బాలయ్య మార్కెట్ వాల్యూ గట్టిగా పెరిగినట్టే. ఆ లెక్కన బాలయ్య కనీసం 30 నుంచి 40 కోట్ల వరకు పారితోషికం తీసుకోవాలి. మరి ఆయన అంత అమౌంట్ తీసుకుంటున్నాడా? నో, లేదు. బాలయ్య అంత భారీ అమౌంట్ తీసుకోవడం లేదు. నిజం చెప్పాలంటే తనకు ఇంత పారితోషికం ఇవ్వమని బాలయ్య ఏ రోజు కూడా నిర్మాతలకు డిమాండ్ చేయలేదు. సింహ, లెజెండ్ సినిమాల వరకు బాలయ్య ఒక్కో సినిమాకు కేవలం 5 నుంచి 8 కోట్ల వరకు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఆ తర్వాత బాలయ్యకు క్రేజ్ పెరగడం, ఆయన సినిమాలు మంచి వసూళ్లు రాబట్టడం చూసి స్వయంగా నిర్మాతలే బాలయ్యకు పారితోషికం పెంచడం మొదలుపెట్టారు. అఖండ సినిమాకు 12 కోట్లు అందుకున్న బాలయ్య వీరసింహారెడ్డికి 15 కోట్ల దాకా తీసుకున్నట్టు తెలిసింది. ఆ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద వీరబాదుడు బాదడం 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య 18 కోట్ల పారితోషికం తీసుకున్నారు. అది కూడా ఆయన డిమాండ్ చేయలేదు. బాలయ్యకు పెరిగిన మార్కెట్ వాల్యూను చూసి నిర్మాతలే అంత అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న 109 సినిమాకి కూడా బాలయ్య రెమ్యునరేషన్ ఫిగర్ పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్బీకే 109 సినిమాకి గాను బాలయ్య 20 కోట్లు తీసుకుంటున్నారు. బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరో ఇంత తక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగా షాక్కి గురి చేసే విషయమే. ఎందుకంటే గతంతో పోలిస్తే బాలయ్య మార్కెట్ వాల్యూ ఇప్పుడు గణనీయంగా పెరిగిపోయింది. ఒకప్పుడు 50 కోట్ల క్లబ్లో చేరడం కూడా సాధ్యం కాని బాలయ్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ సెంచరీ కొట్టారు. గతంలో బాలయ్య సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిలిస్తే ఇప్పుడు మాత్రం భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఎవరికైనా సక్సెస్ రేషియో ఈ రేంజ్లో పెరిగితే సినిమాకు కనీసం 5 కోట్లు చొప్పున రెమ్యునరేషన్ని పెంచేస్తారు. కానీ బాలయ్య మాత్రం అలాంటి డిమాండ్లు చేయడం లేదు. నిర్మాతలకే పారితోషికం విషయాన్ని వదిలేశారు. తాను సినిమా చేసే నిర్మాతలకు ఎలాంటి నష్టం కలగకూడదని, బడ్జెట్ భారం పడకూడదన్న ఉద్దేశంతోనే బాలయ్య తన పారితోషికాన్ని భారీగా పెంచడం లేదు. అంతేకాదు, ఒకవేళ నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినా అందులో బాలయ్య ఎలాంటి షేర్ డిమాండ్ చేయడం లేదు. నిజంగా ఈ విషయంలో బాలయ్య ఇతర స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అఫ్కోర్స్ తమ మార్కెట్ వాల్యూకి తగినట్టు హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హక్కు ఉండొచ్చు, అది వారి వ్యక్తిగతం కూడా. కానీ కాస్త తక్కువ అమౌంట్ తీసుకుంటే నిర్మాతలకు బడ్జెట్ భారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకు భారీ రేట్లకు హక్కులు అమ్మకుండా ఒక డీసెంట్ ఫిగర్కి అమ్ముకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయినా ఎవరికి భారీగా నష్టాలు వాటిల్లవు. అయిపోయి